గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 15-16వ శతాబ్దంలో కాదు, అంతకు ముందే జరిగింది. ఇప్పుడు కంక్లూజన్కి వస్తే 2-3 శతాబ్దాల్లో జరిగింది అనుకున్నప్పుడు ఆధారాలు లేవంటున్నారు. ఆ టైంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎంటైర్లీ డిఫరెంట్ నరేషన్ ఇంతకాలం మనం చూసాము, అదే నమ్ముతూ వచ్చాం. అది కాదు, అసలు ఇది మహాదేవుడే కదా పూజారి గుడిలో. ఇంకొకటి చెప్తున్నాను, మహాదేవ శాస్త్రం పూజారి క్యారెక్టర్ మోహన్ బాబు గారు చేశారు. ఇక్కడ కన్నప్ప సినిమాకి సంబంధించిన ఇంకో విషయం చెప్తాం. నేను తెలుగులో కన్నడ 30-40 సినిమాలు రాశాను. అది నేను కమర్షియల్ మాఫియా, నేను పోకిరి గోస్ట్ రైటర్గా చేశాను. మాఫియా సినిమా రాయాలంటే వరల్డ్లో ఉన్న మాఫియా వాళ్ళందరి గురించి నేను స్టడీ చేశాను. చైనీస్ మాఫియా ఎలా ఉంటుంది, ఇటాలియన్ మాఫియా ఎలా ఉంటుంది, జపనీస్ మాఫియా ఎలా ఉంటుంది, రష్యన్ మాఫియా ఎలా ఉంటుంది. ప్రతి సీను కూడా ఒక మాఫియా డాన్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నేను క్రియేట్ చేసి ఉన్నాయి పోకిరి సినిమాలో. అంటే అది మాఫియా కథ కానివ్వండి, పురాణం కానివ్వండి, ఏదైనా నేను అంత తెలుసుకుని వీళ్ళంత అథెంటిక్గా నేను కథ రాయడానికి, ఇన్క్లూడ్ చేయడానికి, బెటర్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు కన్నప్ప కాకుండా నేను అంతకుముందు ఒక పురాణ సినిమాకి వర్క్ చేశాను. అందరికీ ఏంటంటే మనకు తెలిసినవి దశావతారాలు, ఒక 10 అవతారాలు చెప్తారు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కలికి అని 10 అవతారాలు చెబుతారు. ఈ 10 అవతారాలు నమ్ముతూ ఉంటారు. ఆ సినిమా రాసినప్పుడు క్షీరసాగర మదనం సినిమా ఓపెనింగ్ ఎపిసోడ్. దానికి నేను హిరణ్య అనే సినిమా, హిరణ్యకశిపుడు సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు 18 పురాణాలు, 18 పురాణాలు ఎన్నిసార్లు చదవడం లెక్కలేదు. అంటే ఒక్కొక్క పాత్ర అర్థం చేసుకుని, ఇప్పుడు హిరణ్యకశిపుడు సభ ఎలా ఉంటుంది, ఏ పురాణాలు ఉంటుందో తెలియదు. అందువల్ల అన్ని పురాణాల్లో దొరికి నోట్స్ పెట్టి సభ ఎలా ఉంటుంది, అతని కాస్ట్యూమ్స్ ఇలాగ ఉంటాయి, అతను ఉండే లోకం ఎలా ఉంటుంది, ఆ లోకంలో ఎలా ఉంటుంది, లైటింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ డీటెయిల్స్ రాసిన తర్వాత ఈ క్షీరసాగర మతం గురించి చేసేటప్పుడు మనకు తెలుసు, దేవతల రాజు ఇంద్రుడు, దేవతల తరపున అతను ఒక నిలబడ్డాడు తోక వైపున. తల వైపున రాక్షస రాజులు నిలబడాలి కదా వాసుకి దగ్గర. ఎవరా రాజు అంటే చూస్తే అతను బలి చక్రవర్తి. నేను ఒకసారి షాక్ అయ్యా. ఇక్కడ నుంచి క్షీరసాగర మతం నుంచి మేము హిరణ్యకశిపుడు కథలోకి వస్తాం. ఇక్కడ బలి చక్రవర్తి ఎవరు అంటే చాలామంది తెలుసో లేదు, ప్రహ్లాదుడికి మనవడు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడి కొడుకు వైరోచనుడు, అతని కొడుకు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి క్షీరసాగర మదంలో ఉంటే అతని తాత ఇప్పుడే పుట్టి నరసింహ అవతారాన్ని అర్చిస్తూ ఉంటే ఈ హిరణ్యకశిపుడు కథ జరుగుతుంది. ఏంటి లాజిక్ నాకు అర్థం కాల, ఈ తప్పేంటి అని. సో నేను పోతన భాగవతం 1-10 సార్లు చదివా. ఆ వెళ్ళే ముందు వచ్చి అడుగుతాడు, బలిచక్రవర్తి వచ్చి ప్రహ్లాద ఆశీస్సులు అడుగుతాడు, క్షీరసాగర మదానికి వెళ్తున్నాను, దేవతలతో ఈసారి సర్ది జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, డిస్కషన్ అంతా ఉంటుంది. అలా తాతను రాసిన తర్వాత అంటే 2 బలిచక్రవర్తులు ఉన్నారా, 2 ప్రహ్లాదులు ఉన్నారా, మొదటి విక్రమాదిత్యుడు, 2వ విక్రమాదిత్యుడు. ఇది నా మొదటి వ్యాస భాగవతం చదివా. అందులో విష్ణుమూర్తి ఎత్తింది 10 అవతారాలు కదా, 21 అవతారాలు ఎత్తాడు ఆయన. ఆ 21 అవతారాలు 10 అవతారాలు. ఈ 10 అవతారాలే ప్రామాణికం కాదు. ఇది వెళ్ళి చాలామంది నా టీము, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్కి చేసి వాళ్ళందరూ నా మీద సీరియస్ అయ్యారు. జనం దృష్టిలో దశావతారాలు అంటే ఇవే, తిరుమల వెంకటేశ్వర టెంపుల్లో కావచ్చు, వేరే చోట కావచ్చు, ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. ఇది కాదు అంటే జనం నమ్మకాన్ని మనం పటాపంచలు చేసినట్టు నువ్వు ఎలా మాట్లాడతావు అని నా మీద చాలా వాదించారు. అసలు ఈ దశావతారాలు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే 8వ శతాబ్దంలో ఒరిస్సాకు చెందిన జయదేవుడు, భక్త జయదేవుడు తన అష్టపదిలో ఈ దశావతారాలని ప్రస్తావించాడు. అతను దాన్ని ప్రస్తావించి మత్స్యకూర్మ, వరాహ అనేది వెళ్ళిపోయాడు. జనాలకు కూడా అదే అవతారాలు ఫిక్స్ అయిపోయారు. అక్కడి నుంచే భూమి మొదలైంది, ఇవన్నీ రాశారు. రాసిన తర్వాత ఏం జరుగుతుంది, కొంతమంది మేధావులు 20 దాన్ని డార్విన్ సిద్ధాంతానికి జతేశారు. మొదట మనిషి చేపగా నీళ్ళలో ఉండేవాడు, తర్వాత కూర్మమయ్య నేల మీద ఉండేవాడు వచ్చాడు, తర్వాత వరాహం అయ్యాడు, తర్వాత సగం మనిషి సగం జంతువు అయ్యాడు, తర్వాత సగం పుట్టివాడుగా ఉన్నాడు, సగం పండితుడయ్యాడు, సగం వీరుడయ్యాడు. ఇలా అన్ని కథలు డార్విన్ సిద్ధాంతం దశావతారాలు కలిపేసి ఎవరు తెచ్చిన మేధావులు వాళ్ళందరూ సిద్ధాంతాలు చేస్తే ఇదే నిజమని ప్రపంచం అంతా నమ్ముతుంది. ఇది కాదు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? నేను పండితుడిని కాదు, బ్రాహ్మణ్ణి కాదు, నేను రచయితను కాదు. నేను చెప్పింది ఎలా నమ్ముతారు? నాకు ఎవరు నమ్మిస్తారంటే నేను గరికపాటి గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన ప్రవచనాలు ఇస్తుంటారు. ఈయన సందేహం విని పక్కపక్క నవ్వారు. ఆయన, మీరు భలే ప్రశ్న అడిగారు, చాలా తమాషా అడిగారు, మీకు ఒక విషయం చెప్తాను. ఇది ఏంటి అంటే మన 4 యుగాలు పునరావృతం అవుతుంటాయి, రిపీట్ అవుతుంటాయి. మనకి అందరికీ తెలిసి ఇది మనకి సంకల్పం చెప్పేటప్పుడు చెప్తారు, శ్వేత వరాహ కల్పం, వైవస్వర మన్వంతరం అని చెప్తుంటారు కదా. శ్వేత వరాహ కల్పం అంటే వరాహ అవతారం సంభవించినది. సో
దానికి ముందు ఈ మత్స్యావతారం కూర్మావతారం దానికి ముందు యుగంలో వచ్చాయి. అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుందని. సో అప్పటి దాంట్లో జరిగింది ఇది. అందువల్ల బలిచక్రవర్తి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ప్రహ్లాదుడి మనవడు అనే సందేహం వద్దు. ఇది జరిగింది. మొదటి అవతారం వరాహ అవతారమే. ఇది గరికపాటి వారు నాకు చెప్పింది. సో ఇది చెప్పాం, ఇంకా సినిమా రాలేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనకి ఒకటి జనం బలంగా నమ్మింది కాదని చెప్పితే జనం నమ్మరు. నాకు అజ్ఞానం అనుకుంటారు, పిచ్చి అనుకుంటారు, లేక నేను వాళ్ళ నమ్మకాన్ని పటాపంచలు చేస్తుంటారు. కానీ జరిగింది ఇది. సో ఇలాగ మనకు తెలియని విషయాలు ఒకటి మనం గుడ్డిగా నమ్మడం కాదు, మనం తెలుసుకుని ఏదైనా ఉంటే ఇది జరిగిందా అని పండితులను అడిగి నిర్ధారించుకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది. అది కన్నప్ప కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, ఏదైనా సరే. సో అప్పటిదాకా ఒకటే నమ్ముతూ వచ్చాము, అది కాదు అనుకున్నప్పుడు మీరే చరిత్రని వక్రీకరిస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది. అలా ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు అనే మాట ఉంటుంది. అంటే ఇక్కడ తిక్కన మహాభారతమే కాదండి, ఆయన నిర్వచనోత్తర రామాయణం కూడా రాశారు. ఆయన నిర్వచనోత్తరం అంటే వచనం ఉండదు, మధ్యలో పద్యం మధ్యలో ఇట్లు వశిష్ఠుడు సూతకుడు ఇట్లని ఎలా ఉంటాయి కదా, అలాంటివి ఉండవు. అందులో సీతాదేవి రాముడిని అడుగుతుంది వనవాసం మీద, నన్ను తీసుకెళ్ళి వనవాసానికి కానీ, ఆడదానివి నువ్వు ఎలా వస్తావు ఇక్కడే ఉండి అంటాడు. అంటే ఇన్ని త్రేతాయుగాలు నడిచాయి, ఇన్నిసార్లు కైక వరం పొందింది, వరం పొందిన ప్రతిసారి రాముడు వనవాసంలో సీత కూడా వెళ్ళింది. ఇన్నాళ్ళు జరిగిన దాన్ని నువ్వు ఇప్పుడు ఎలా కాదంటావు అని సీతాదేవి అడుగుతుంది. నేను మీకు ఇందా చెప్పే కదా, యుగాల పునరావృతం అయింది. దానికి ఆ నిర్వచనోత్తర రామాయణంలో ఒక పద్యంలో సమాధానం దొరికింది. సో ఇప్పుడు వక్రీకరణలు కాదు, ఇదే నిజమైనటువంటి చరిత్ర. నిజమైనది కూడా అనడం లేదు, కన్నప్ప సినిమా కూడా నిజమైన కథనే కాదు, ఇది వరకు జరిగిన చరిత్ర. ఇప్పుడు కన్నప్ప గురించి మనకు తెలిసిందే, ఒక ఆటవికుడు, వేటగాడు, అంతే. అతను ఒక శివలింగాన్ని చూశాడు, అతను తనకు తెలిసిన మాంసం నైవేద్యం పెట్టాడు, తర్వాత శివలింగం కళ్ళమండ నెత్తురు వస్తే తన కళ్ళు ఇచ్చాడు. ఇది అందరికీ తెలిసిన కథ. దాని ముందు అతని జీవితం ఏంటి, వేటగాడికి అతని జీవితం ఏంటి, ఒక గుడి నాయకుడికి అతని జీవితం ఏంటి, అతని తల్లిదండ్రులు ఎవరు, అతని భార్య ఎవరు, ఇదంతా ఎవరి ఊహ వాళ్ళది. అది దోర్జటి రాసినా కూడా ఆయన ఊహే. దోర్జటి కన్నప్పతో కూడా సమకాలికుడు కాదు, ఆయన కన్నప్ప జీవితాన్ని కళ్ళారా చూడలేదు. వాళ్ళు వీళ్ళకి చెప్పగా వింది తన ఊహకు తగ్గట్టు తను రాశారు ఆయన. అలాగే దర్శక రచయితలు కూడా వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా సినిమాలు రాశారు, తీశారు. అలా కన్నప్ప కథలో కూడా దర్శక రచయితల ఊహల మేరకే అతని ముందు జీవితం ఎలా ఉంటున్నదో ఫిక్షన్ కాదనేది లేదు. కానీ ఆ ఫిక్షన్ వీలైనంత మటు నిజం అనిపించేలాగా చారిత్రక వాస్తవాల దగ్గరగా ఉండేలా మేము జాగ్రత్త పడ్డాం. సో ఇప్పుడు ఇక్కడ వినిపిస్తున్నటువంటి రెండు అభిప్రాయాలు కూడా అక్కడ మన దగ్గర ఎందుకు తీయలేకపోయారు? ఇక్కడే నదీ పరివాహక ప్రాంతంలో జరిగింది అనుకున్నప్పుడు ఇక్కడ తీయొచ్చు కదా, ఎక్కడో న్యూజిలాండ్ దాకా అడవుల్లో వెళ్ళి అక్కడ ఎందుకు తీయాలి అనే దాంతో పాటుగా ఇది ఏ కైండ్ ఆఫ్ జానర్, ఏ జానర్లోకి వస్తోంది ఈ మూవీ అనేది? చరిత్ర, కల్పనమా, లేకుంటే యాక్షన్ ఓరియంటెడ్ ఉందా? ఇప్పుడు విజువల్స్ ట్రైలర్లో, టీజర్లో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత హీరోయిక్గా చూపించాలా? అంటే లైక్ 100 మంది కలిస్తే కానీ నా తమ్ముడిని చంపలేరు అనుకున్నప్పుడు చంపింది ఒక్కడే అనే ఒక మాట ఉంటుంది. హీరోయిక్ ఇమేజ్ని అక్కడ మీరు చాలా పోర్ట్రే చేస్తున్నట్టుగా కనిపించింది. యాక్చువల్గా ఇది ఏ జానర్లోకి వస్తుంది అనే మాటకి ఏం చెప్తారు? ఇది భక్తిరస చిత్రం, అందులో 1% కూడా సందేహం లేదు. మీరు అడిగిన ఒక్కదానికి సమాధానం చెప్తాం. శ్రీకాళహస్తి ప్రాంతంలో ఈ కథ జరిగింది. ఇది న్యూజిలాండ్లో ఎందుకు తీశారనేది ప్రశ్న. ఇప్పుడు కన్నడ రాజకుమార్ గారి సినిమా శ్రీకాళహస్తిలో తీల, స్టూడియోలో సెట్ చేసి తీశారు. భక్త కన్నప్ప సినిమా బాపు గారు కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వీటి దగ్గర సెట్స్ వేసి తీశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తీశారు. ఆయన కాళహస్తిలో తీల, హిందీ శివభక్త తీల, శివమెచ్చద కన్నప్ప తీల, ఎవ్వరూ రియల్ లొకేషన్లో తీల. ఎందుకంటే ఒకటి వాళ్ళ కన్వీనియంట్ కోసం, విజువల్ బ్యూటీ కోసం వాళ్ళ బడ్జెట్ మేరకు వాళ్ళ పరిమితం తీశారు. ఇప్పుడు కన్నప్ప కథని వాళ్ళు అంతకుముందు ఏ కాలంలో జరిగింది అనుకున్నారో, ఆయన పరిమితులు ఏంటో అని మనం మాట్లాడే హక్కు నాకు లేదు. ఏ మేకర్ విజన్ వాళ్ళది. ఈ కన్నప్ప విషయానికి వస్తే విష్ణు గారు ఆ కథ అనుకున్నప్పటి నుంచి ఒక లొకేషన్ స్కౌటింగ్ చేశారు. చేసిన తర్వాత న్యూజిలాండ్ ఆయనకి బెస్ట్ లొకేషన్గా అనిపించింది. అంటే 2వ శతాబ్దంలో ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉండి ఉంటుంది, ఒక అడవి ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, అడవి సెలయేరు కావచ్చు, నది కావచ్చు, నీళ్లు మన మొహం చూసుకునేలా ఉండి ఉంటాయి అంత స్వచ్ఛంగా. ఇది సీజీలో క్రియేట్ చేయొచ్చు, కానీ టేక్స్ లాంగ్ టైం, ఆర్టిఫిషియల్గానే అనిపిస్తాయి. మీకు నేచర్ చూసినప్పుడు మనకు ఒక సాంత్వన కలుగుతుంది. అలాంటి నేచర్లోకి తీసుకెళ్ళాలి, ఆ నేచర్లో కథ చెప్పాలని చేసిన ప్రయత్నం కన్నప్ప. అందుకే న్యూజిలాండ్ వెళ్ళారు. దాదాపు ఒక 5-6 నెలల పాటు అక్కడ షూటింగ్ చేశారు. 400 మంది యూనిట్ని తీసుకెళ్ళి. ఇక్కడ హైదరాబాద్లో నాకు ఊరికే లెక్కలు తెలియ ప్రొడక్షన్లో కానీ మామూలుగా చెప్పేది
హైదరాబాద్లో షూటింగ్ చేస్తే రోజుకి 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తారు షూటింగ్ ఖర్చు. న్యూజిలాండ్లో 400 మంది యూనిట్ టూ అండ్ ఫ్రో ఫ్లైట్స్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి వసతి కల్పించి భోజనాలు, మన తెలుగు భోజనాలన్నీ ఏర్పాటు చేసి పెట్టాలంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించుకోండి. డెఫినెట్గా 15 లక్షలు 25 లక్షలు. ఒక 150 రోజులు చేశారంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఎందుకు చేసి ఉంటారు? డబ్బు ఎక్కువైపోయి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారా? కాదు. ఆడియన్స్కి ఒక విజువల్ బ్యూటీ ఇవ్వాలి. ఒక నేచర్ అనేది మీరు ఆలోచించండి. ఒక మెడిటేషన్ మనం నేచర్ దగ్గర ఉన్న ప్లేస్లోకి వెళ్ళి చేయమంటారు. సో భక్తిరస చిత్రం చెప్పినప్పుడు అలాంటి నేచర్, అద్భుతమైన నేచర్ బ్యాక్డ్రాప్లో చెప్పాలని చేసిన ఒక ప్రయత్నం. ఇది న్యూజిలాండ్ సంబంధించిందండి. 2, మీరు ఒక హీరోయిక్గా చూపించండి. కన్నప్ప అనే అతను హీరో అండి, నాయకుడు. అతను దుర్జటి కావ్యనాయకుడు, సినిమా హీరో. కావ్యనాయకుల లక్షణాలు ఏంటి? త్యాగ గుణమే కాదండి. ఇంకొక విషయం చెప్తున్నాను, అంటే ఇదివరకు సినిమాలకి ఈ సినిమాకి ఉన్న కంపారిజన్ చెప్తున్నాను. ధర్మంని కాపాడడానికి మనం భగవంతుడిని నమ్మి నిత్య పూజలు అర్చనలు చేస్తే సరిపోదండి. ఆ ధర్మాన్ని ధ్వంసం చేయాలని కొంతమంది కాచు కూర్చుంటారు.